మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం ప్రజల కోసం పనిచేస్తుందని వివరించారు. ప్రజా సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను తీసుకువచ్చామన్నారు. రాబోయే కాలంలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ నాయకులకు రుణమాఫీ అయిందా లేదా? మరి అయిన మరి వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద వచ్చి రైతుల గురించి ధర్నాలు చేస్తారు. దీంట్లో నిష్పక్షపాతాన్ని రైతే టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా గతంలో వాళ్ళు ఏం చేసి టీఆర్ఎస్ వాళ్ళని మాత్రమే గుర్తించి ఇండ్లు ఇచ్చింది. టీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తలకే గ్యాస్ ఏదైనా కళ్యాణ లక్ష్మి ఇచ్చేది, టీఆర్ఎస్ కార్యకర్తలకే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇచ్చేది. మన ప్రభుత్వం వచ్చినాక అట్లా చేస్తున్నామా? ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకం చేరాల్సిందే, కానీ పేదోడికి రావాలి. వాళ్ళు ఇచ్చినట్టు గుట్టలకు, వెంచర్లు చేసిన ప్లాట్లకు, కాలువల కింద పోయిన భూములకు రైతు బంధు ఇచ్చినట్టు మేము ఇయ్యం. 5 ఎకరాలకు 10 ఎకరాలకు దాన్ని ఒక లిమిట్ చేసి పేదవాళ్ళకు మాత్రమే రైతు భరోసా, రైతు బంధు వస్తుంది. 100 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి రాదు. అదేవిధంగా రైతు రుణమాఫీ ప్రతి ఒక్క రైతు, సన్నకారు ప్రతి రైతుకి తప్పకుండా అందిస్తాం. కొంచెం టైం పట్టవచ్చు. ఈరోజు ఖజానా మొత్తం ఖాళీ చేసిన మరి వాళ్ళే ఈరోజు సిగ్గు లేకుండా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. 7 లక్షల కోట్ల అప్పులను తీసుకుపోయి రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు కేవలం 10 సంవత్సరాల్లో. గత 65 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు